హాయ్ అండి, అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? మేమైతే వరలక్ష్మి వ్రతం పూర్తి అయిన తర్వాత ముత్తైదువుకి తాంబూలం ఇచ్చి సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్దామని జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, తాంబూలం, పళ్ళు ఏమీ లేకపోతే ఇలా కిస్మిస్లు పెట్టి ఇస్తే అమ్మవారికి చాలా మంచిది. ఇలా పెట్టుకొని పువ్వులు కూడా పెట్టుకొని గాజులు జాకెట్ ముక్కతో ఇలా చిన్న కిట్టి బ్యాగ్ లాగా చేసుకొని అమ్మవారికి ఇవ్వడానికి బయలుదేరుతున్నాం. సాయంత్రం పూజకి ఇలా దీపాలు వెలిగించుకొని కొద్దిగా నైవేద్యం పెట్టుకొని ఈ తాంబూలం అయితే గుళ్ళోకి పట్టుకెళ్తున్నాం. ఇలా లక్ష్మీదేవి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని ఆవిడని దర్శించుకొని, అమ్మవారు చూసారా ఈరోజు గాజుల అలంకారం చాలా బాగా చేశారు. దండం పెట్టుకొని ఇప్పుడు అక్కడే ఉన్న గోమాతకు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పొద్దుట పెట్టుకున్న చలివిడి, వడపప్పు, పానకం, శనగలు, అరటిపళ్ళు, అమ్మవారికి పెట్టిన తాంబూలం ఇవన్నీ కూడా గోమాతకి తినిపించి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకున్నాము. నాకు ఆవంటే చాలా భయం అండి, తెలియక ఎర్రచీర కట్టుకున్నాను. అరటిపండు పెడతాకి చాలా భయపడుతూ పెట్టాను బొట్టు కూడా. మొత్తానికి వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకొని వాయినాలు ఇచ్చుకొని అమ్మవారిని దర్శించుకొని అలాగే గోమాతకు కూడా దర్శించుకొని ప్రసాదం కుంకుమ బొట్లు పెట్టుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.